రోజులుగా గత 15 రోజులుగా జరుగుతున్న రెస్టిగేషన్ వ్యతిరేక పోరాటం అనేది వివిధ రూపాలుగా జరుగుతుంది. ఈరోజు కొత్తగా ఏమీ వీసీ ఆఫీసు అనేది ముట్టడి అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే రెస్టిగేషన్ ఇచ్చిన 10 నిమిషాల తర్వాతనే వీసీ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. వీసీ గారు అనేది ఏంటంటే ఒక కమిటీ తీసుకున్న నిర్ణయం అని చెప్తుంది. ప్రోక్టోరియల్ కమిటీకి ఎలాంటి పవర్స్ ఉండవు. అది ఆమెకు తెలుసు, దేశంలో ఉన్న ప్రతి వైస్ ఛాన్సలర్ కూడా తెలుసు. కాబట్టి ఆమె ఆదేశాల మేరకే ఈ రెస్టిగేషన్ జరిగింది. రెస్టిగేషన్ జరిగిన ప్రాసెస్లో అనేది కూడా ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ లేదు. అది ఆమెకు తెలుసు, ఆమె తాబేదారులకు కూడా తెలుసు. ఎవరైతే తాబేదారులు ఉన్నారో ఆ తాబేదారులకు స్పష్టంగా తెలిసి వాళ్ళు చేస్తున్న కుట్ర ఏంటంటే కేవలము హైయర్ ఆఫీషియల్స్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ తోట ఫోర్స్ పెట్టించి విద్యార్థుల ఉద్యమాన్ని ఆపడము, అదేవిధంగా ఇక్కడ ఇఫ్లూలో జరిగిన రెస్టిగేషను రేపు దేశవ్యాప్తంగా ప్రతి యూనివర్సిటీలో జరగడానికి సహకరించాలని వీసీ సునయన సింగ్ కోరుతున్నట్లు కూడా మాకు సమాచారము కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే నీవు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడాల్సి ఉండాలి అనేది నీవు అనుకోవచ్చు. కానీ ఒక నిర్ణయాన్ని బయటికి ఇస్తున్నప్పుడు, పబ్లిక్లోకి పంపిస్తున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకునే ముందు దానికి ఎలాంటి ప్రాసెస్ చేస్తే మంచిది అనేది కూడా నీవు సిగ్గుతో తలదించుకోవాలా ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెస్టిగేషన్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు జేఎన్యూలో కూడా రేపు ఎంహెచ్ఆర్డి ముందు ధర్నా చేయడానికి జేఎన్యూ అఫీషియల్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎలక్టెడ్ బాడీ కూడా సిద్ధంగా ఉంది. మరి నీవా ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థి సంఘాలు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమవుతుంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి వాళ్ళకి మాయ మాటలు చెప్పి విద్యార్థులు అనేక అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నావు. విద్యార్థులు నిజంగానే అసాంఘిక కార్యక్రమాలు చేస్తే గత 1.5 year నుండి ఏసీపీ రంజన్ రతన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? నీవు నీ రూమ్లో కూర్చొని నీ రూమ్లో విద్యార్థులు రాకుండా ఆ పేసీలో ఉండే అటెండర్కి ఏమని చెప్తున్నావు. అటెండర్కి ఇచ్చేది ఎందుకు అని విద్యార్థులు వెళ్ళి ఏసీపీ రంజన్ రతన్ గారికి 1.5 సంవత్సరం నుండి కంప్లైంట్లు ఇస్తున్నారు. అంటే నీకా సిగ్గుసేటు ఈరోజు పోలీస్ అధికారులకు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థులకు వైస్ ఛాన్సలర్గా ఉన్న నీవు విద్యార్థుల సమస్యల్ని విద్యార్థులతో మాట్లాడి పరిష్కరించాలి. కానీ ప్రతి చిన్న విషయానికి పోలీసులను ఇన్వాల్వ్ చేసి పోలీసులను బదనాం చేయాల్సిన అవసరము లేదనేది కూడా మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే పొరపాట్లకు పోలీసుల పైన విద్యార్థులకు ద్వేషాలు పెంచుతున్నారు. అట్లాంటిది కూడా జరగొద్దనేది మేము ఈ ప్రెస్ ముఖంగా కూడా కోరడం జరుగుతుంది.